2 లక్షల పెట్టుబడి, అన్లిమిటెడ్ గ్రోత్. ఎకోబ్లూ యాడ్బ్లూ ఫ్రాంచైజీ. స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్, గ్రేట్ రిటర్న్స్. వెల్కమ్ టు ఏపీ ఎమ్మెల్యే క్వార్టర్స్. మామూలుగా హైదరాబాద్లో ఉన్నప్పుడు ఎమ్మెల్యే క్వార్టర్స్, ఎమ్మెల్సీ క్వార్టర్స్ అప్పటికి అంతగా లేదు కాబట్టి దాని గురించి డిస్కషన్ లేదు. బట్ ఎమ్మెల్సీ క్వార్టర్ అమరావతిలో రెడీ అయింది. ఇందులో ఎమ్యూనిటీస్ ఏంటి, ఫెసిలిటీస్ ఏంటి, ఒక ఎమ్మెల్యే ఉండడానికి సరిపడే స్థాయిలో దీన్ని నిర్మించారా లేదా చూద్దాం మనం ఒకసారి. సో ఇప్పుడు మనం ఇక్కడ ఎమ్మెల్యే క్వార్టర్స్ ఏ బ్లాక్లో ఎంటర్ అవుతున్నాం అనమాట. ఇది కామన్ ఏరియా. జస్ట్ ఇలాంటి ప్లేస్ని కూడా, ఇలా ఉన్న ప్లేస్ని కూడా వదిలేయకుండా చూడండి ఎంత స్పెసిఫిక్గా డిజైన్ చేశారో. జస్ట్ అట్లా వాక్ చేసి కిందకి వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో కామన్ ఏరియాస్ని కూడా పర్ఫెక్ట్గా డిజైన్ చేశారు. అటువైపు అంతా గార్డెన్, లాన్ కనిపిస్తూ ఉంటుంది మనకి. వర్షం పడినా కానీ నీళ్ళు అడ్డిపోయేలా డిజైన్ చేశారు. ప్లస్ ఇది ఒక్కొక్క ఫ్లాట్, ఒక్కొక్క బ్లాక్, ఒక్కొక్క సైడ్కి 2 ఫ్లాట్స్ వస్తాయి. మళ్ళీ ఒక ఫ్లాట్కి ఇంకో ఫ్లాట్కి ఎదురెదురు గుమ్మాలు రాకుండా ప్లాన్ చేశారు అన్నమాట. సపరేషన్ అటువైపు ఉంది. సో ఇది ఫుడ్ స్టాండ్తో సహా అన్ని రెడీ చేసి పెట్టారు. ఇది నిజంగా ఒక ప్రివిలేజ్ అనమాట. అంటే ప్రజాప్రతినిధులకు ఇచ్చేటువంటి ఒక రెస్పెక్ట్ లాగా మనం చూడాల్సి ఉంటుంది. ఎంత పెద్ద ద్వారాలు ఈ ఎంట్రన్స్ ఉన్నాయి కాబట్టి ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాం రండి. సో ఇమ్మీడియట్గా ఎమ్మెల్సీ క్వార్టర్స్లోకి మీరు ఎంటర్ అవగానే ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఒక ఫ్లాట్లో ఫస్ట్ ఎదురయ్యేది ఆఫీస్ రూమ్. మామూలుగా అయితే మన ఇంట్లో ఒకలా ఉంటుంది. ప్రజాప్రతినిధులకు ఏంటంటే వాళ్ళని కలవడానికి వచ్చే వాళ్ళే చాలా మంది ఉంటారు. సో ఎంత స్పేషియస్ ఆఫీస్ రూమ్ ఉందో ఒకసారి మీరు చూడండి. తర్వాత మినిమం ఫర్నిచర్ కూడా ఇందులో వస్తుంది. దీనికి ఒక అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చారు. ఇది ఆఫీస్ పర్పస్లో పర్టికులర్గా వాడుకునేటువంటి స్పేస్. సో మొత్తం అంతా కూడా నీట్గా డిజైన్ చేశారు. ఇంక్లూడింగ్ ఏసీలు, ఒక 2 ఏసీలు, 4 ఫ్యాన్లు, రేపు టేబుల్స్, ఫర్నిచర్ కూడా రాబోతుంది. సో ఇక్కడ వరకు ఆఫీస్ కార్యనిర్వాహక వ్యవస్థ కదా. సో కార్యకలాపాలకు సంబంధించినటువంటి స్పేస్ ఇది. ఇక్కడి నుంచి మనం ఎమ్మెల్యేస్ ఇంట్లోకి ఎంటర్ అవుతాం అన్నమాట. సో ఇది 2 ద్వారబంధాలతో వచ్చినటువంటి హౌస్. ఇది లోపలికి రండి. 3500 SFTతో డిజైన్ చేశారు. 3 బెడ్రూమ్ ఫ్లాట్, ఒక ఆఫీస్ రూమ్తో సహా చాలా స్పేషియస్గా డిజైన్ చేశారు. ఒకసారి ఇది హాల్ చూడండి ఎంత ఉందో. ఒక డైనింగ్ స్పేస్ అంటారా లేదా లివింగ్ రూమ్ అంటారా ఇది? ఎందుకంటే డైనింగ్ స్పేస్ అట్టిచ్చారనుకుంటే ఇది లివింగ్ రూమ్ అవుతుంది. ఇది కామన్ వాష్రూమ్ అవుతుంది. ఇటువైపు చూస్తే ఒక కామన్ వాష్రూమ్ ఇచ్చారు. సో ఇది ఎంట్రన్స్లో వచ్చేటువంటి కామన్ వాష్రూమ్. తర్వాత ఇది ఒక బెడ్రూమ్. సో ఈ బెడ్రూమ్ కూడా ఒకసారి చూద్దాం. ఎందుకంటే లోపల కూడా పర్ఫెక్షన్ మొత్తం అంతా కూడా ఇంక్లూడింగ్ కలర్ స్కీమ్తో సహా. చూడండి పెయింట్స్, బ్రహ్మాండమైన పెయింట్స్ వేశారు. వాడినటువంటి స్విచ్ బోర్డులతో సహా సూపర్ ఉందన్నమాట స్పేస్. సో ఈ టెక్నాలజీ అంతా వెల్ అడ్వాన్స్డ్ అంశాలే ఉన్నాయి. ఇక్కడ చూస్తే వుడ్ వర్క్, ఈ స్పేస్ ప్రతి రూమ్ కూడా వుడ్ వర్క్ బ్రహ్మాండంగా తయారు చేసి పెట్టారనమాట. సో ఎక్కడ మీరు మళ్ళీ మన సొంత ఇంటికి ఎలా అయితే డెకరేట్ చేస్తామో ఆ రేంజ్లో మొత్తం అంతా కూడా వార్డ్రోబ్స్ అన్నీ కూడా డిజైన్ చేశారు. ఒక పర్ఫెక్ట్ బెడ్రూమ్కి ఏమేమి కావాలో అవన్నీ ఉన్నాయి. ఒకవైపు 2 విండోస్, ఒక వాష్రూము. సో ఇది ఒక విధంగా ఇది గెస్ట్ బెడ్రూమ్ అనుకుందాం. ఇంకా 2 బెడ్రూమ్స్ ఉన్నాయి, అవి కూడా మనం చూద్దాం. సో ఒక్కసారి ఇక్కడ చూడండి. డైనింగ్ స్పేస్ తర్వాత వచ్చేటువంటి లివింగ్ స్పేస్లో స్పెషల్గా టీవీ యూనిట్ పెట్టుకోవడానికి డిజైన్ చేశారు. ఈ ఫినిషింగ్ చాలా బాగా వచ్చింది. అంటే మన సొంత ఇంటికి ఎట్లా చేసుకుంటామో అట్లనే వచ్చింది. ప్రతి చోట ఏసీలు కూడా డిజైన్ చేశారు. ఇంత పెద్ద హాల్స్లో ఏసీలు డిజైన్ చేశారు. ఒకసారి మనం పూజ గది చూద్దాం. ఎవరి సెంటిమెంట్కి తగ్గట్టుగా వాళ్ళు పూజ గదిలో కూడా అరేంజ్మెంట్స్ చేసుకుంటారు కాబట్టి ఇక్కడ ఒక పూజ గదిని అరేంజ్ చేశారు. ఓపెన్ కిచెన్ ఇచ్చారు. ఇక్కడ ఓపెన్ కిచెన్ ఒకసారి చూస్తే స్పేషియస్ ఓపెన్ కిచెన్. సో ఇంకా ఇందులో ఏమన్నా పర్టికులర్స్ ఏమైనా వస్తాయేమో చూడాలి. రిఫ్రిజిరేటర్ కానీ, ఓవెన్స్ కానీ అట్లాంటివి కూడా ఇస్తారు. ఎందుకంటే ఫ్యామిలీస్తో ఉంటారా లేదా వాళ్ళు క్యాంప్ ఆఫీస్ కింద దీన్ని ఉపయోగిస్తారా? క్యాంప్ ఆఫీస్ కింద ఉపయోగిస్తే కూడా లంచ్ చేయాలన్నా, డిన్నర్ చేయాలన్నా వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా చూడండి. ఇక్కడ ఒక్కసారి బాల్కనీలో కూడా వెళ్తే వాష్ ఏరియా, ఒక పెద్ద రూమ్ సైజ్ ఉంది వాష్ ఏరియా. ఇన్ని చూస్తే అమరావతి రాబోయేటువంటి రోజుల్లో అమరావతి అద్భుతంగా ఇక్కడ కొలువు తీరేటువంటి అవకాశం ఉంటుంది అనమాట. ఏరియా అంతా ఒకసారి ఇలా వచ్చి చూస్తే అమరావతి అర్ధరాత్రి పూట ఏ విధంగా ఉంటుంది, రాత్రిపూట కూడా అమరావతిలో ఎలాంటి పనులు జరుగుతున్నాయి అనడానికి ఆ లైటింగ్స్ అవన్నీ ఇది అనమాట. ఇటు పక్క బ్లాక్స్, ఈ బ్లాక్స్ అన్ని కూడా జడ్జెస్కి సంబంధించినటువంటి బంగ్లాల నిర్మాణం జరుగుతుంది. ఇటు పక్కన ప్రిన్సిపల్ సెక్రటరీకి సంబంధించినటువంటి బంగ్లాల నిర్మాణం జరుగుతుంది. సో అమరావతి ఫుల్ స్వింగ్లో నైట్ మోడ్లో ఉన్నటువంటి దృశ్యాలు మనం ఇక్కడ చూడొచ్చు. ఇంకా ఈ స్పెషల్ చూడండి, గ్లాస్ రూమ్స్, గ్లాస్ డోర్స్ అనమాట. కిచెన్కి గ్లాస్ డోర్ స్పెసిఫిక్గా డిజైన్ చేశారు. ఇక్కడ కూడా అన్ని వార్డ్రోబ్స్ అన్ని ఏమేమి అవసరం అవుతాయో కిచెన్కి సంబంధించినటువంటివి వార్డ్రోబ్స్ అన్ని కూడా ఇక్కడ స్పెషల్గా డిజైన్ చేశారు. ఇవన్నీ మీకు ఏది కావాలి, ఇంటి అవసరాలకి ఏది అవసరం ఉంటాయో
ఒక ఫుల్ ఫ్లెజ్డ్ హోమ్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా డిజైన్ చేశారు. 3500 SFT అంటే మామూలు విషయం కాదు. మనం అది కొనాలంటే కనుక ఒక 4 కోట్లు వాల్యూ చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఒక బెడ్రూమ్, కంప్లీట్ వార్డ్రోబ్ సెటప్, ఒక్కదానికి ఒక కలర్ థీమ్, కలర్కి తగ్గట్టుగా వార్డ్రోబ్ కలర్స్ డిజైన్ చేశారు. ఇక్కడ చూడండి మొత్తం వాష్రూమ్తో సహా అన్ని డిజైన్ చేశారు. సో ఇది ఒక బెడ్రూమ్. ఇదే ఫ్లాట్లో నెక్స్ట్ బెడ్రూమ్ అంటే ఇది చైల్డ్ బెడ్రూమ్ కింద మనం చూడాల్సి ఉంటుంది. చిన్నగా ఉంది కాబట్టి డైనింగ్ స్పేస్ కింద ఉపయోగించే చోట ఈ వాష్ ఏరియా అంటే వాష్ బేసిన్ దగ్గర నుంచి ఇవన్నీ ఎక్స్ట్రాడినరీ ఫినిషింగ్తో వచ్చినాయి. రాబోయేటువంటి రోజుల్లో ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా కంప్లీట్గా ఒక మంచి హోమ్ అట్మాస్ఫియర్లో ఎంజాయ్ చేసేలాగా 3500 SFT చాలా స్పేషియస్ మంచి టైల్స్తో ఫినిషింగ్తో వచ్చింది. సో ఇది బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ అనమాట. ఇది ఒక లాంగెస్ట్ బెడ్రూమ్గా కనిపిస్తుంది. ఈ బెడ్రూమ్ చాలా పెద్దగా ఉంది సైజులో కూడా చూస్తే. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంటే ఒక విధంగా ప్రజాప్రతినిధులు రాజస్థాన్కి ప్రత్యేకలాగా మనం చూస్తాము. సో దానికి తగ్గట్టుగానే అటు ఒక వార్డ్రోబ్ డిజైన్ చేశారు, ఇటు ఒక వార్డ్రోబ్ డిజైన్ చేశారు. సో వాష్రూమ్, అటాచ్డ్ వాష్రూమ్ వచ్చింది. ఇదంతా ఫినిషింగ్ అయినాక ఇతర మెటీరియల్ బహుశా బెడ్స్, ఫర్నిచర్ ఇవి కూడా గవర్నమెంట్ అకామిడేట్ చేసేటువంటి అవకాశం ఉండొచ్చు. సో మొత్తం ఫ్లాట్ అంతా చూసారు కదా. ఈ ఫ్లాట్ లో ఒక హైలైట్ పాయింట్ ఉంది, అది కూడా చూపిస్తాను నేను, రండి. సో 3500 SFT త్రిబుల్ బెడ్రూమ్ విత్ పూజ అటాచ్డ్ అన్ని కూడా ఓపెన్ గా ఉన్న దానిలో అతిపెద్ద స్పేస్ ఏదైనా ఉందంటే ఇది మామూలు స్పేస్ కాదు. ఇదే ఒక పెద్ద హాల్ లా ఉంది. సో మంచి సాయంత్రం వేళ అమరావతి అందాలని ఇలా వీక్షిస్తూ, బాల్కనీ అంటాం కదా మన బాల్కనీ అంటే చాలా చిన్నగా కనిపిస్తుంది మనకు మామూలుగా బాల్కనీ అంటే. సో ఇది ఒక 4 బాల్కనీలతో సమానంగా కనిపిస్తుంది. ఎంత స్పేషియస్ బాల్కనీని ఎక్కడ మీరు చూసి ఉండరు ఆ స్థాయిలో డిజైన్ చేశారు. దానికి తగ్గట్టుగా ఫ్లోరింగ్ కానీ ఇది కానీ చూసేది కానీ మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాం కాబట్టి ఇలా ఉంది. సో బ్యాక్ అండ్ అమరావతి బ్యూటీ కనిపిస్తుంది. మొత్తం ఫినిషింగ్ అయిన తర్వాత మాత్రం అమరావతిలో ఒక్క రోజైనా ఉండి తీరాలనిపిస్తుంది. ప్రజాప్రతినిధులు ఉండేటువంటి ఈ హౌసెస్ అన్నీ కూడా అద్భుతమైనటువంటి డిజైన్, ఎమ్యూనిటీస్, ప్రత్యేకంగా ఒక క్లబ్ హౌస్ 68,000 SFTతో ఒక క్లబ్ హౌస్ నే డిజైన్ చేశారు. అవసరాలకు తగ్గట్టుగా కామన్ ఏరియాస్, కామన్ యూటిలిటీస్ ఇవన్నీ కూడా డిజైన్ చేశారు. ప్లస్ సివరేజ్ మేనేజ్మెంట్ కోసం STP కూడా స్పెషల్ గా ఈ బిల్డింగ్స్ కోసం డిజైన్ చేశారు. మొత్తం 12 టవర్లు వస్తున్నాయి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ కలిపి. ఒక ఎమ్మెల్యే క్వార్టర్స్ లో 6 టవర్లు వస్తాయి. ఈ 6 టవర్లో 280 పైన యూనిట్లు వస్తున్నాయి. చూడండి, అంటే మన ప్రజాప్రతినిధులు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 175 మంది మాత్రమే ఉన్నారు. కానీ రాబోయే రోజుల్లో ఈ నంబర్ పెరిగితే 250 దాటినా కానీ ఎలాంటి ఇబ్బంది రాకుండా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫ్యూచరిస్టిక్ క్యాపిటల్ సిటీ అంటున్నారు కాబట్టి ఫ్యూచరిస్టిక్ స్పేస్ కింద దీన్ని డిజైన్ చేశారు. సో అమరావతిలో ఆగస్టు 13వ తేదీన ఈ బ్లాక్స్ అన్నింటినీ కూడా అఫీషియల్ గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో GIDకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఆ తర్వాత ఎమ్మెల్యేలందరికీ కూడా అలాట్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఇంకా కొన్ని బ్లాక్స్ లో ఫినిషింగ్ అంటే ఈ ఎమ్యూనిటీస్ కి సంబంధించి వుడ్ వర్క్ కి సంబంధించినటువంటి ఇంటీరియర్ వర్క్స్ మాత్రమే జరుగుతుంది. మిగతా అన్ని కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఆగస్టు 15 అమరావతి చరిత్రలో ఒక బిగ్ డే కాబోతుంది.